హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో టీఎస్ అవ్వచ్చు, ఏపీ అవ్వచ్చు, ఎంసెట్, EAPCET కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏంటని మనం కంప్లీట్గా ఈ వీడియో చూడడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి, లేదంటే రకరకాల కామెంట్స్ అయితే మాత్రం పెట్టాల్సి వస్తుంది. సో వీడియో అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలోకి వెళ్తే ఇటువంటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతే ఎంసెట్, EAPCET తాలూకా కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏంటంటే మనకి 6 స్టెప్స్లో ఉంటాయి. ఈ 6 స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్స్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకంటే పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీజు. అంటే కౌన్సిలింగ్ సంబంధించి కొంత ఫీజు అయితే మాత్రం మీరు పే చేయాల్సి వస్తుంది. ఇది మనకి ఫస్ట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. అయితే కౌన్సిలింగ్ ప్రొసీజర్లో మీరు ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా పేమెంట్ కొంత అమౌంట్ అయితే మాత్రం మీరు ఫీజు అయితే మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రొసీజర్కి చాలా అంటే కొంత ప్రాబ్లం ఉంది, అంటే చాలా వరకు ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఈ ఫీజు అయితే మాత్రం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది మనకి రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి 600 ఉంటుంది. అలాగే నాన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి 1200 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి పేమెంట్ తాలూకా ఫీజు. ఏదైతే మనం కౌన్సిలింగ్కి వెళ్తున్నాం, కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పేమెంట్ చేసిన ఫీజు. అయితే ఇది ఎక్కడ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్లో మనకంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేయగల మీకు ఏంటంటే అక్కడ మనకి ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అయితే దానికి సంబంధించి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజు పే చేసిన తర్వాత ఆ ఫీజు పే చేసిన రిసిప్ట్ ఏదవుతుందో అది మాత్రం మీరు కంపల్సరీగా అది ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అది ఫర్దర్గా మనకి యూజ్ అయ్యే ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది అది. సో ఇది మనకి ఫస్ట్ ఉన్నటువంటి ప్రొసీజర్. సో దీనికి సంబంధించి మనకైతే హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సింది. చేస్తే అప్పుడు మనకి ఏంటంటే ఫీజు అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఫీజు యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ రిసిప్ట్ అయితే మనం మీద పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్. మరి సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏమవుతుంది, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి అది అయిపోయిందో ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఆప్షన్ మనకి సర్టిఫికేట్స్ తాలూకా వెరిఫికేషన్ ఉంటుంది. అయితే దీనికి కొన్ని సెంటర్స్ ఉంటాయి, అదే కొన్ని కాలేజ్ అంటే మనకి ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి. సో అటువంటి వాటిలో మనకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టడం జరుగుతుంది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి ఇక్కడ చూడండి. ఏదైతే మనకి ఎంసెట్ సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్, నెక్స్ట్ పేమెంట్ రిసిప్ట్, ఏదైతే మీరు పేమెంట్ చేశారో ఆ పేమెంట్ చేసినటువంటి కౌన్సిలింగ్ ఫీజు తాలూకా పేమెంట్ రిసిప్ట్ ఒకటి పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ 10th, 12th మార్క్ లిస్ట్ ఒకటి ఉండాలి. క్యాస్ట్, అదే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా, రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీంతో పాటు మనకి ఆధార్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీరు PHC అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే PHC సర్టిఫికేట్, NCC సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఇవ్వడం మీరు పట్టుకెళ్ళచ్చు ఉంటే, లేకపోతే అవసరం లేదు ఉంటే. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 6 నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు, అంటే 6 to 10th వరకు అడుగుతారు. ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. దీంతో మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో వాటిని మీరు పట్టుకెళ్ళాల్సింది. ఈ ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ తో పాటు జెరాక్స్ కూడా 1-2 కాపీలు మీరు పట్టుకెళ్ళైతే మాత్రం చేయండి. సో ఇది. సో నెక్స్ట్ ఇది సెకండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టెప్ 3 అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డ్ నెంబరు, దానికి మనకి OTP కోడ్ ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయమని చెప్తుంది. మనం పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మనకి రిజిస్ట్రేషన్. దీంతో మనకి రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనకి ఒకటి అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి థర్డ్ స్టెప్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదవుతుందో వెబ్సైట్లో వెళ్ళి TS అవ్వచ్చు, AP అవ్వచ్చు, వెబ్సైట్లో చేయాల్సినటువంటివి. సో నెక్స్ట్ ఫోర్త్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇది మనకి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మనకి కోర్సెస్, కాలేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ కోర్సు అదే మన కాలేజ్ ఏ విధంగా ప్రిఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ కోర్సెస్ లో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ బ్రాంచ్ అయితే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, యువర్ ఇంట్రెస్ట్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారని, ఎవరో ఏదో ఇది మంచి బ్రాంచ్ అని చెప్పారని చెప్పి అందులో జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఆ బ్రాంచ్ మీరు తీసుకుంటే, ఆ కోర్స్ మీరు తీసుకుంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది, బెటర్గా ఉంటుంది. సో మీరు కూడా 100% ఇన్వాల్వ్ అయి చదవగలుగుతారు. కానీ ఎవరో చెప్పిన మాటలు మాత్రం మీరు 80% కూడా వినొద్దు. సో ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం లేదు, ఆ బ్రాంచ్ మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకుని చాలా 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 మంది స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ కోర్స్ విషయంలో ఎవరెవరో చెప్పిన మాటలు వింటారు, ఎవరెవరో చెప్పిన మాటలు మీరు దయచేసి వినొద్దు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే మీరు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎవరు ఇతరుల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మీరు 80% కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అది మాత్రం తీసుకోండి. నెక్స్ట్ కాలేజ్ విషయంలోకి వస్తే కాలేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్.
మీరు బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. బెస్ట్ కాలేజ్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్లో ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చరు, కాలేజ్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ మీరు ఒకసారి టాలీ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీజు విషయంలో చాలా ఇబ్బంది పడతాం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫైనాన్షియల్గా వీకా లేదా దాన్ని బట్టి అంటే మీ ఫైనాన్స్ స్టేటస్ మీకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మీ కాలేజ్ కూడా మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యాకల్టీ తాలూకా ఫంక్షన్స్ అక్కడ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ తాలూకా, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే మీ ఏదైతే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళని చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఐదు వరకు చేసిన ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే మీరు చేసుకోండి. సో నెక్స్ట్ అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే మన కాలేజ్లో మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్ అవి పెడుతుంటారు ప్లేస్మెంట్స్ కోసం. సో అటువంటివి ఎక్కువ జరుగుతున్నాయో జరగలేదు ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే మీరు కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఏదో ఒక ప్లేస్మెంట్లో మనకి జాబ్ అనేది మీరు కంపల్సరీగా చూస్ చేసుకునే విధంగా ఉండేటువంటి కాలేజ్ అయితే మిత్రం మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ అకామిడేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కాలేజీలో అకామిడేషన్ ఎలా ఉంది, దాని తాలూకా ఫీజు ఎలా ఉంది, మనం ఏదైనా సరే అది ఉండడానికి వాటికి మనకి ఏదైనా హాస్టల్ ఫెసిలిటీలో ఉన్నటువంటి ఆ ఫీజు ఎంత, ఆ ఫీజు మనం బేర్ చేయగలమా లేదా, ఇవన్నీ కూడా మీరు 100% చూసుకొని ఈ రెండింటిని బేస్ చేసుకొని మీరు కాలేజెస్ అనేవి ఆప్షన్స్లో వెబ్ ఆప్షన్స్లో మీకు దగ్గరలో అదే మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా మీరు చూస్ చేసుకుని అటువంటివన్నీ చూసుకొని మీకు దగ్గరగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మీకు ఉండే విధంగా కాలేజ్ని మీరు చూస్ చేసుకునే అవసరం అయితే మాత్రం మ్యాక్సిమం ఉంది. ఇది మనకి వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో మీకు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మనకి ఫేజ్ 1 తర్వాత మనకి ఫేజ్ 1లో ఇది ప్రొసీజర్ ఉంటుంది. ఫేజ్ 1 అవ్వకపోతే ఫేజ్ 2 మీకు కావాల్సినటువంటి కోర్సు కాలేజ్ మీకు రాకపోతే ఫేజ్ 1లో మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ఫేజ్ 2 అంటే సెకండ్ కౌన్సిలింగ్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో సీట్ అలాట్మెంట్ అనేది మీకు నచ్చిన కాలేజ్లో వచ్చిందో చూసుకోండి. మీకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న కాలేజ్లో మీకు కావాల్సిన సీటు అదేవిధంగా మీ కాలేజ్ కూడా వచ్చిన అలాట్మెంట్ ఏంటో చూడండి. అలా సీట్ అలాట్మెంట్ మాత్రం మీరు చెక్ చేసుకోండి. సో సీట్ అలాట్మెంట్ కూడా మనకి అంటే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే మన రిజిస్ట్రేషన్ అయిందో దాన్ని బేస్ చేసుకొని ఉండదు. మీకు నచ్చింది అనుకుంటే సీట్ అలాట్మెంట్ నాకు ఆ కాలేజ్లో ఆ సీట్ నాకు నచ్చింది అనుకుంటే మీరు కంపల్సరీగా రిపోర్టింగ్ చేయాలి. ఆ కాలేజ్కి రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ సీట్ అనేది మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు నచ్చింది అనుకుంటే మీకు బెటర్గా ఉందంటే నేను సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళను అనుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు బెటర్గా ఉంటే సో 100% మీరు రిపోర్టింగ్ అయితే మాత్రం చేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ మళ్ళీ మీకు రిజర్వ్ అయ్యి ఉండదు. సో ఈ సీట్ నాదే సార్ నేను కన్ఫర్మ్గా జాయిన్ అవుతాను చెప్పని ఈ కాలేజ్ వరకు ఇక్కడ వెళ్ళాలో ఆ కాలేజ్ వరకు మీరు సెల్ఫ్గా మీరుగా రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. సో ఇది మనకి ఎంసెట్ EAPCET తాలూకు కౌన్సిలింగ్ తాలూకు ప్రాసెస్. ఏపీ కావచ్చు టీఎస్ కావచ్చు సేమ్ ప్రాసెస్ ఇదే ఉంటుంది. సో మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే మాత్రం ఏమి ఉండదు. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అయింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.